బీఆర్ఎస్ కాంగ్రెస్ పై టీబీజేపీ చీఫ్ విమర్శలు గుప్పించారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నాయని ఆరోపించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రసంగించిన ఆయన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి తప్పుడు సమాచారం ఇస్తుందని మండిపడ్డారు రామచంద్రరావు. ఈరోజు పోటీ కేవలం కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ మధ్యనే ఉన్నది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలను చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా రంగంలో లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రజల్లో లేదు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ముక్కలు అవడం ఖాయం అనేది విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దోచుకుంది ఇంకా పంచుకోవడంలో ఉన్నారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంపై పరిపాలన చేస్తూ ఇక్కడ అనేకమైన వాగ్దానాలు చేసిన తర్వాత కూడా ఏ ఒక్క వాగ్దానాలు కూడా పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి గారు కేవలం ఢిల్లీకి పోవడం రావడము లేకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం. నేను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? రైతు బంధు చేసేశారు. మహిళలకు మీరు బంగారం ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, ఇంకేవో ఇస్తాను, అవన్నీ కూడా పక్క పెట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఏ ఒక్క సమాజం కూడా ఈరోజు సంతోషంగా లేరు. అవినీతి పెరుగుతూ ఉన్నది. 40% కమిషన్ అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వం. 40% కమిషన్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మంత్రులు కొట్లాడుకుంటున్నారు. ఇండస్ట్రియల్స్ మీద తుపాకీ పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. ఏదైనా అభివృద్ధి జరుగుతుంది తెలంగాణలో అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల వలన. ఈరోజు ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటి వరకు 12 లక్షల కోట్ల పైగా ఇవ్వడం జరిగింది.